సో ఏం సర్వ్ చేయబోతున్నావు? పాపం ప్రతాప్ అసలు టైటిల్లోనే పాపం అనిపిస్తున్నాడు. నిజంగా అతని మీద జాలేస్తుందా? అతని మీద జాలేస్తుంది. ఒక 2.5 గంటల పాటు ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయి చక్కల గింతలు పెట్టి అంత నవ్విస్తుంది, ఖర్చిపిచ్చి తుడుచుకోండి కన్నీళ్ళు వస్తున్నాయి అంత ఏడిపిస్తుంది. ఒక కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ని చూపించిన ఫీలింగ్ తెస్తుంది. విష్ ఆల్ ద బెస్ట్. తిరువీర్ వెయిటింగ్ ఫర్ భగవంతుడు. నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడున్న లైనప్లో ఒక లైక్ మ్యాసివ్ బడ్జెట్ వైజ్ కానీ క్యారెక్టర్ వైజ్ కానీ అన్నీ నేను తీసుకున్నాను. అంటే నేను డాన్స్ చేశాను, ఫస్ట్ టైం ఫైట్స్ చేశాను, క్లాసెస్కి వెళ్ళి డాన్స్ చేశాను, లైక్ దాన్ని ఏమంటారు ఇంటెన్సివ్ ఫైట్స్ చేశాను. ట్రైలర్లో ఏమో చూశాను, కోర్టులో ఇలా లుంగి కట్టుకొని, అది భలే ఉంది తిరువీర్. అసలు నాకేంటంటే ఒక మంచి ఎలివేషన్ షాట్ అంటారు కదా. అన్నప్పుడు వంశీకాక గారు నా డేట్స్ చూసేవాళ్ళు. నేను ఈ భగవంతుడు వినగానే సార్ ఈ సినిమా ఒక ఎన్టీఆర్ గారు కానీ ఒక కార్తీ గారు కానీ చేసుంటే వేరే లెవెల్ ఉండేది సార్, నాకు వచ్చింది సార్ నా అదృష్టం అని. ఆ లెవెల్లో ఉండింది కంటెంట్. సో నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అంటే ఆ మాస్ అపీల్, అంటే ఆ పర్ఫార్మెన్స్ చాలా రేర్గా దొరుకుతాయి రోల్స్. మనకి తమిళ్లో చూసుకుంటే ధనుష్ గారు ట్రై చేస్తుంటారు, అంటే వెరీ రాస్టిక్ రోల్స్. వెట్రిమారన్ సినిమాలు, లేకపోతే మారి సెల్వరాజు, ఇలాంటి సినిమాల్లో ఒక మట్టిదనం ఉంటుంది. అది చాలా వాళ్ళు ఏంటంటే దాన్ని చాలా గట్టిగా అంతే రాగా తీసుకొస్తారు, ఎక్కడ పాలిష్ చేయరు. మనం ఏదైతే వాళ్ళు ఒక ఊర్లోకి మనం తీసుకెళ్లారో ఆడియన్స్ని కూడా ఊర్లో తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఆడియన్స్ని వీ హ్యావ్ టు బీ ఇన్ దట్ ప్లేస్ అన్నట్టు ఉంటుంది అనమాట. అంత పచ్చిగా తీస్తారు చెప్పాలంటే. ఇది కూడా అంత బాగా వచ్చింది. నేను బ్లెస్డ్, ఆ రోల్ నాకు రావడం నేను నిజంగా బ్లెస్డ్. నేను స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తానని అంతే వెయిట్ చేస్తాను. పాపం ప్రతాప్ కూడా అంటే నువ్వు ఏదైతే నమ్మావో అది నమ్మకాన్ని నిలబెడుతుందని, అంటే నీ ప్రీవియస్ జడ్జిమెంట్ తాలూకు రిజల్ట్స్ చూసిన తర్వాత పాపం ప్రతాప్ సక్సెస్ఫుల్ ప్రతాప్ అవుతాడు అనిపిస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.